మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఈ రోజు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు రజితారెడ్డి గారు ఉన్నారు. మ్యామ్, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేటీఆర్ గారు విచారణకు హాజరయ్యారు, ఏం చెప్తారు దాని గురించి? అయితే ఈ కేసు మీద ఆల్రెడీ అత్యున్నత న్యాయస్థానాలు కొట్టిపడేసినాయి. ఈ కేసులో పసలేదని చెప్పేసి వాళ్ళు తీసేసిండ్రు. సుప్రీంకోర్టు గాని హైకోర్టు గాని కొట్టేసిన దాన్ని కూడా వీళ్ళు ఏదో డైలీ సీరియల్ లాగా దీన్ని తీసుకుపోతా ఉంటూ ఇంకా నాంచుతూ ఎన్నేళ్ళు నానుస్తారండి? ప్రజలకు విసుగు వచ్చింది కదా, మీరు ఏం చేస్తారో చెప్పండి అంటే గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా 2.5 ఏళ్ల పాలన సాగించిండ్రు. ఇంకా మిగతా 2 ఏళ్ళు ఏం చేస్తావు? నువ్వు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తావా? అంటే సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తుల విన్నింగ్స్ చూసి వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి ఇప్పుడు ఏదో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. డెఫినెట్ గా 100% డైవర్షన్. ప్రజలకు కూడా అర్థమైంది వీళ్ళు చేసేది ఏం లేదు, చేయబోయేది కూడా ఏం లేదు. ప్రజలకు ఒక అవగాహన వచ్చింది కాబట్టి వీళ్ళు డైవర్షన్ చేసుకుంటే కాలయాపన చేస్తున్నారు. ఆయనేమో దావోస్ ఉంటాడు, దావోస్ నుంచి అమెరికా అంటాడు, ప్రజా పాలన వదిలేసిండు, ఆయన అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. మనం చూసినాం కదా ఇంతకు ముందు దావోస్ పోయి నకిలీ పెట్టుబడులేవో వాళ్ళ తమ్ముడు కంపెనీకే తెచ్చి పెట్టుకున్నాడు. అది నిజంగా మీడియా ముఖంగా బట్టబయలైంది. అప్పుడు కంగు తిన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా గవే ఏదో పెట్టుబడుల పేరుతో పోయి విహారయాత్రలకు పోతున్నారు తప్పించి వాళ్ళు ఏదో చేస్తారని తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు. ఇవాళ మళ్ళా సంక్రాంతి అయిపోయింది, మళ్ళా రైతు భరోసా వచ్చింది. అవన్నీ గాలికి వదిలేసి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రజా పాలన అన్నాడు, ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు. ఇలా మొన్నటికి మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు, నా ఫోన్ ట్యాప్ అవుతుంది అన్నాడు. అంటే వాళ్ళ కేబినెట్ మినిస్టరే అన్నాడు. మరి దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి చేపిస్తున్నట్టు కదా. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఇట్లా జరిగితే వాళ్ళ మంత్రే చెప్తే మా ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఉంది సంబంధం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది, సీఎం గారికి ఒక నిఘా వ్యవస్థ ఉంటది. అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద ఒక నిఘా ఉంటది. అంతే తప్పించి ఫోన్ ట్యాపింగ్ కి మా ప్రభుత్వంకి ఏం సంబంధం ఉంటదండి నేను అడుగుతున్నా. ఇవాళ మీరు చేసే అరాచక పాలనను ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ గారి మీద ఈ నోటీసులు పంపించారు. అంటే బొగ్గు గనులలో అవకతవకలు జరిగాయని, టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పిన విషయంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. ఏం చెప్తారు? డెఫినెట్ గా 1600 కోట్ల నైని బొగ్గు గని స్కామ్ ఏదైతే ఉందో ఆ టెండర్లలో ఉన్నటువంటి స్కామ్ ని కేటీఆర్ గారు బయట పెట్టారు కాబట్టే ఇవాళ సిట్ విచారణకు పొద్దున్నే రాత్రికి రాత్రి తయారు చేస్తుంటే పొద్దున్నే పంపించారు. ఇది తెలంగాణ ప్రజలకు అంత అవగాహన లేదా? గమనిస్తలేరా? వాళ్ళ బామ్మర్ది సృజన్ రెడ్డి ఏవైతే స్కామ్లు చేసిండ్రో, ఏవైతే అక్రమాలు చేసిండ్రో మొన్న హరీష్ రావు గారు బయట పెట్టిండ్రు, తెల్లారే సిట్ కేసులు వచ్చాయి. అదే విధంగా కేటీఆర్ గారికి వచ్చినాయి. ఇవన్నీ ఏంది? కక్షపూరిత వాతావరణం నెలకొల్పుతున్నారు. శాంతి భద్రతలు లేవు. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉద్యమ సింహాలు. మీ పిట్ట బెదిరింపులకు, మీ నక్క వేషాలకు, మీ బెదిరింపులకు మేము బెదిరే వాళ్ళమా? వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో కష్ట నష్టాల కోర్చి తీసుకొచ్చిన ఘనత వీళ్ళకుంది. కాబట్టి తెలంగాణ ప్రజల కోసం దేనికైనా సిద్ధమే. మీ అక్రమాలని వల్ల మేము ఎండగడుతున్నందుకే కదా మీరు ఈ కుట్రపూరిత వాతావరణం నెలకొల్పినరు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా మా దిక్కే ఉన్నారు. ఇలా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ క్యాడర్ గానీ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా గుర్తించారు. ఇలా కేటీఆర్ గారు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇవాళ కక్ష సాధింపుల చర్యలో భాగంగానే చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైంది. ఖమ్మం సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండే, ఏం చెప్తారు దాని? ఇది పాలన చేతగాక, పాలన మీద పట్టు లేక ఇవన్నీ ఏదో చెయ్యాలని అట్లాంటి పిలుపునిస్తున్నాడు. ఏందండి, ఎవరిని రెచ్చగొడుతున్నాడు? ఆ గద్దెల కిందనే పాతి పెడతారండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏ గద్దెల దగ్గర అయితే ఛాయలు అమ్ముకొని వీళ్ళ జీవనాధారం సాగించుకొని ఇలా ఈ పొజిషన్ కి వచ్చి అవే వాటి మీద అలాగేనండి ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ప్రతిపక్ష పార్టీ గద్దెలను కూల్చాలే ఇలాంటి సందేశం ఎవరైనా ఇస్తారా? నిజంగా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం చాలా అలర్ట్ ఉంది. ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహించే ముఖ్యమంత్రిని ప్రజలు చీదరించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కి పట్టం కట్టాలి. సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంది తెలంగాణ సమాజం. ఎన్నికలు ఏవైనా సరే బీఆర్ఎస్ దే హవా. ఏ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయితేంది, మున్సిపల్ ఎన్నికలు అయితేంది, రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితేంది, అంతా కూడా వార్ వన్ సైడ్ అన్నట్టే ఉన్నది. బీఆర్ఎస్ కోసం మళ్ళా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇది జీర్ణించుకోలేకనే ఇవన్నీ కేసులు పెడుతున్నాడు అనేది వాస్తవం. అంటే ఫార్ములా ఈరేస్ కేసు అని, ఫోన్ ట్యాపింగ్ అని, కాళేశ్వరం అని ఇన్ని విచారణల పేరుతో బీఆర్ఎస్ పార్టీని అష్టదిగ్బంధనం చేస్తా ఉంటే ఎక్కడో కేటీఆర్ లో భయం మొదలైంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్లకు భయం పట్టుకునే కదా మా మీద ఇట్లాంటి నిందలు వేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు వేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూలిపోతుందేమో అని, ప్రభుత్వం సంక్షోభంలో పడ్డదన్న భయంతోనే తప్పిస్తే సరే కాళేశ్వరం ఏమైందండి, స్కామ్ ఏమైంది, కూలిపోతుంది కొట్టుకపోతుంది అన్నారు. మరి అంత పెద్ద వరదలను కూడా తట్టుకొని నిలబడింది. మరి ఏమైంది? ఈ కార్ రేస్ లో ఏం నువ్వు కొండను తవ్వి ఎలుకని పట్టినవు?
ఏమైంది? ఏమీ కాలేదు. ఇప్పుడు కూడా ఏమైతుంది? ఇది కూడా ఏం కాదు. దేనికి భయపడే ప్రసక్తే లేదు. డెఫినెట్ గా మేము అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ యొక్క స్కామ్లను బయట పెట్టడమే మా లక్ష్యం. వాళ్ళ నుంచి, వాళ్ళ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయం. కేటీఆర్ గారు విచారణ గౌరవించి ఇప్పుడు వెళ్ళి అన్ని చెప్పి మాట్లాడి వస్తారు. కాకపోతే ఇవన్నీ చేసేది మాత్రం రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఎలాంటి పని ఇది లేకుండా కేసులు అని చెప్పి మొన్న హరీష్ రావు మీద, ఇప్పుడు కేటీఆర్ అన్న మీద ఇలాంటివి చేస్తున్నారు. అంటే కోల్ మైనింగ్ సంబంధించి ఎప్పుడైతే అవకతవకలు బయటపడ్డాయో అప్పటి నుంచి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చింది. ఎట్లా చూస్తారు అసలు? అంతే కదా, అదేదో హరీష్ రావు అన్న చెప్పినందుకు అది ఎట్లా చేయాలా, ప్రజల మధ్యలో ఆయన బయటగా అవుతుందని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నాము. ఆ ఒక్క మాట అన్నందుకు హరీష్ రావు గారికి రాత్రే అది పంపించడం జరిగింది. పొద్దున విచారానికి పిలవడం జరిగింది. అది అయిపోగానే మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ అదే టాపిక్ ఏదైనా మాట్లాడతారేమో అనేసి కేటీఆర్ అన్న మీద పెడుతున్నాడు. ఇది కాదు ఆయన చేయాల్సింది. ఒక సీఎం చైర్ లో కూర్చొని ప్రజలకి మంచి చేయాలా, ప్రజల గురించి ఆలోచించాలి, ఎట్లా తీసుకెళ్ళాలి ముందుకని ఆలోచించి చేయాలి తప్ప ఆయన చేసేది ఒకటే పని, ఏమైనా కేటీఆర్ అన్న మీద, హరీష్ రావు మీద ఇదే చేస్తారు. అంతే కదా, డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఆయనకి అర్థమైతుంది, అరే ఇప్పుడు మనం ఆయన టైం తీసుకున్న వరకు మనం 6 గ్యారెంటీలు మాట్లాడదామని లోపల మా పైన ఏదో కేసు పెట్టడము, అదేదో ఎలిగేషన్ లేపడము, ఇవే చేస్తుంది తప్ప ఆయన ప్రజలకు ఏం చేసింది లేదు. ఈ 2.5 years అయితే ఆయన వచ్చి ఒక్కటి కూడా చేసింది లేదు. ఒక్కటి లేదు. ఆ బస్సు ఒకటి ఇచ్చింది. ఆ బస్సు పెట్టినందుకు కూడా మహిళలకి కొట్టుకోవడం తప్ప ఇంకా అక్కడ ఏం లేదు. దావోస్ పర్యటనకి ఏంటి కదా, పెట్టుబడులు తీసుకొస్తాం అంటున్నారు కదా. చదువుకోనికి పోయిండంట కదా, చదువుకుంటుండంట. ఏమో వింటున్నారు మీ మీడియా ద్వారా, నేను కూడా తెలుసుకున్నా. చదువుకోవడానికి వెళ్ళిండంట. మా దావోస్ అయితే ఏమను, అప్పుడేమో తెచ్చినా అన్నాడు కదా, మరి తెచ్చిన నిధులన్నీ ఎక్కడ పోయినాయి? మరి ఎక్కడైనా మీరు కొత్తగా ఇనాగ్రేషన్, కొత్తగా ఏమైనా పనులు స్టార్ట్ చేసిన దాఖలా కూడా లేవు కదా. మేము మా కేసీఆర్ సార్ ఉన్న ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న పనులే ఇప్పుడు మళ్ళీ మీరు ఇనాగ్రేషన్ చేసుకుంటూ పోతున్నారు తప్ప మీరు ఎక్కడ పునాదులు తీసి ఒక ప్రాజెక్ట్ గానీ, ఒక పనులు గానీ స్టార్ట్ చేసిందే లేదు. మేము చేసిన వాటికే మీరు చేస్తారు. ఆ డబల్ బెడ్రూమ్ కూడా అంటారు కానీ వాటికే పెయింటింగ్ వేసి మళ్ళీ మా కేసీఆర్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్సే మీ ఇందిరమ్మ అని చెప్పి చేస్తున్నారు. ఎక్కడ మీరు మంచి పరిపాలన చేస్తున్నారు? ప్రజలకు ఏ అవసరమైన పనులు ఏం చేసి ఒక్కటని చెప్పండి. ఆ ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ గా గుద్దుకోవడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మహిళలకి 2500 ఇస్తున్నారు, అది లేదు. మళ్ళా చీరలు అన్నారు, ఆ చీరలు మొత్తం పండుగ అయిపోయినాక ఆ చీరల పేరు కూడా మార్చేసి ఇందిరమ్మ చీరలను వంచుతున్నాడు. మరి ఆయనకు ఎవరు సలహా ఇస్తున్నారు? ఈ సమయంలో అంటే పట్టణ ప్రాంతాల్లో చీరల పంపిణీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. ఎందుకు అనుకోవచ్చు ఇక్కడ? ఎక్కడ అంటే సిటీలలో, అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు ఇచ్చారు? స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు? వాళ్ళ అదే కదా, ఓడిపోతామని భయానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నట్టు. అదేదో అప్పుడే బతుకమ్మ టైంలోనే బతుకమ్మ చీరలు ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇప్పుడు చేస్తున్నారు? అది కూడా కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలే. అది కూడా ఏమంటారు, ఆ రేషన్ కార్డు ఉన్న మెంబర్స్ కే ఇస్తారంట. అప్పుడు మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చారు కదా. ఇంటిలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇచ్చిండు. క్రిస్మస్ తోఫా అని చెప్పి, అది అని చెప్పి అన్ని ఇచ్చిండు కదా. మరి వీళ్ళు ఏమి ఇవ్వలేదు కదా. అంటే వాళ్ళకి భయం వేసి ఇలాంటి కేసులు పెడుతున్నాం మా కేటీఆర్ అన్న మీద. సో అంటే మీరు కూడా ఒక జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా చెప్పండి, ఈ డిలిమిటేషన్ అనే ప్రక్రియ సజావుగా సాగింది? అసలు లేదు, అస్సలు సాగలేదు. మరి హైదరాబాద్ లోని మొత్తం ఏమంటారు ఒకటే దగ్గర చేసి బయట మొత్తం ఎందుకు ఇంత పెద్ద పెద్ద డివిజన్ గా చేసిండు? ఇప్పుడు మా డివిజన్ వచ్చేసి అడ్డగుట్ట మాది 40-55 ఓటర్స్ వరకు ఉన్నారు. ఇప్పుడు 30 చేసిండు. అదే 30 అన్ని డివిజన్లలో అట్లనే ఉండాలి కదా. మరి బయటనేమో 80 మెంబర్స్ దాకా ఉన్నారు కదా ఇప్పుడు. మరి ఎందుకు అట్లా? అంటే బౌండరీస్ సరిగా లేవనా? బౌండరీస్ సరిగా లేవు. మళ్ళీ ఆయనకి ఎక్కడైతే అనుకూలంగా ఉందో అక్కడ ఓటర్స్ ని పెంచుకున్నాడు, మా దగ్గర మొత్తం తగ్గించిండు. అంటే జిహెచ్ఎంసీ కి సంబంధించిన నిధులు విడుదల చేశారు ఈ మధ్యలో? ఎప్పుడైనా ఏం చేయలేదు. ఇచ్చినట్టు ఇచ్చిండు, 2 crores ఏమో ఇచ్చిండు, ఇచ్చారు. అది మేము పెట్టుకున్న ప్రపోజల్, అది ఇంకా శాంక్షన్ కూడా కాలేదు. ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు అదే మాది అయిపోతా కట్టాము. దాని వల్ల ఇచ్చినట్టు అనిపించింది. ఏదో ఇచ్చినాము మళ్ళీ తీసుకుంటున్నాం అంతే. బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్న డివిజన్లలో నిధుల కేటాయింపు ఏమైనా జరుగుతుందా? అస్సలు లేదండి. అప్పుడన్నా మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము పనులు చేసుకోగలిగినాం. అన్ని ఈ 2 years నుంచి మాకు ఎక్కడ ఏది లేదు. ఏదైనా చేద్దామన్నా ఏమంటారు, డబ్బులు లేవంటారు. కరెంట్ పోల్ అడుగుదామన్నా డబ్బులు లేవంటారు. వాటర్ ఏదైనా అడగని డబ్బులు లేవంటారు. మరి డబ్బులు లేవని చెప్పడం ఏంది గవర్నమెంట్? అంటే మేయర్ గారు కూడా మీకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు, అన్ని నిధులు కేటాయిస్తున్నామని పదే చెప్తున్నారు. చెప్పడమే జరుగుతుంది.
చెప్పేస్తున్నారు అంతే. అది పేపర్ పై రాసినట్టుగా నాకు ప్రాక్టికల్ గా జరగట్లేదు ఏది. మేయర్ గారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం మాట్లాడతారు తప్ప మాకైతే అసలు సపోర్ట్ చేయదు. తను మా దగ్గర నుంచే అక్కడికి వెళ్ళింది. సరే ఆమె విషయం అది ఆమె పర్సనల్ కానీ అందరినీ సమానంగా చూడాలి. ఒక మేయర్ అంటే ఆల్ కార్పొరేట్స్ ఈక్వల్ గా చూడాలి. కానీ అట్లా కాకుండా ఆమె ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ తన సత్తా చాటుతుంది ఈసారి. ఆమె ఏమో తెలియదు కానీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సత్తా చాటుతుందా? ఖచ్చితంగా మేమే వస్తాము. మళ్ళీ మేయర్ మేమే ఉంటాము. మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా మేయర్. అంటే పార్లమెంట్ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీ మెల్లమెల్లగా భూస్థాపితం అవుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా. సరే అంటున్నారు కదా. మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో ఏమైందండి? బీజేపీ అయితే కనుమరుగా అయిపోయింది. ఏది ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కే ఉంది. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇది కూడా ఉండదు. వాళ్ళకి భయం తప్ప ఇంకేం లేదు. ఎక్కడ మేము మైనస్ అవుతామని చెప్పేసి ఇలాంటివి చేస్తేనన్నా మేము గెలుస్తాం అనుకుంటారు కానీ అది జరగని పని. విచారణ అనేది ట్రాషే. అది ఇప్పుడు తెలిసిపోతుంది ఈవినింగ్ వరకు. ఆల్రెడీ 2-3 సార్లు తీసుకెళ్లిరు, తెలిసింది. మళ్ళీ ఎందుకు కొత్తగా చేస్తున్నారు? మరి ఏదైనా ఉంటే చూపియాలి కదా. పోలీసు వాళ్ళైనా మరి సీఎం అయినా ఇట్లా చేసిందని ప్రూఫ్ పెట్టండి బయట. ఇవన్నీ విచారణలు ఇవన్నీ ఎందుకు ఇట్లా చేసినా చూపిస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఇబ్బంది పెట్టడం? అంటే భయమేసి అంతే, ఇంకేం లేదు. అతను మళ్ళీ రాడు, మేము గెలవము, ఈ జిఎంసీలా అంటారు. అట్లనే కలగంటుండేమో కలగనుకొని అంతే. కాంగ్రెస్ పాలన చేతగాని పాలన, ఒక ఫెయిల్యూర్ కాంగ్రెస్ పాలన అని ప్రజలకు అర్థమైపోయింది. సో ఇప్పుడు దాని గురించి మైండ్ డైవర్ట్ చేయడానికి అందరికి ఇది ఒక ఆడుతున్న ఒక డ్రామా. ఇది తప్పుడు కేసు, దీంట్లో ఏది ఆధారం లేవు. ఆల్రెడీ సుప్రీం కోర్టు చెప్పింది ఇది దీంట్లో పస లేదు, ఇది దాని వల్ల ఏం కాదని, అవసరం లేదని చెప్పినా కూడా రేవంత్ రెడ్డి కక్షతో చేస్తున్న పని ఇది అని అందరికి తేట తెల్లంగా కనబడుతుంది. మనం వివరించే అవసరం లేదు. జస్ట్ టైం పాస్, కాలయాపన కోసం పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి. మొన్న బొగ్గు గనిల్లో తనది వాళ్ళ బావమరిది బయటపడింది. అది మన హరీష్ అన్న అడిగిండు. ఇప్పుడు కేటీఆర్ అన్న కూడా రామన్న కూడా అడుగుతున్నాడు. దానికి సమాధానం లేక ఇది ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది మన సీఎం పదవి. ఆయన పదవిని దుర్వినియోగం చేస్తుండని మన తెలంగాణ ప్రజలందరికీ తెలుస్తుంది. ఇంకా మీ మీడియా వల్ల ఇంకా ఇప్పుడు తెలియని వాళ్ళకు కూడా నిజాలు చెప్పే అవసరం లేదు, ఆధారాలు అవసరం లేదు. క్లియర్ గా అర్థమవుతుంది. డైవర్షన్ క్లియర్ గా కనబడుతుంది కదా. నువ్వు మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా నెక్స్ట్ డే ఫోన్ ట్యాపింగ్. అసలు ఏం చేసుకుంటావయ్యా నువ్వు? ఫోన్ ట్యాపింగ్ ఇది అవసరమా? మన రాష్ట్రానికి ఇది అవసరమా? అవసరం ఉన్న పనులు చెయ్యి. నువ్వు ఇచ్చిన హామీలేవి? నువ్వు ఇచ్చిన ఇప్పటి వరకు హామీలు అడిగితే నువ్వు అది చెప్పకుండా ఈ రోజు ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్న ప్రయత్నం ఇది. పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఒక మినిస్టర్, ఒక సీఎం అనేది కూడా మర్చిపోయి ఆయన భాష గాని, ఆయన తిట్టే బూతులు గాని, దాని వల్ల ఆయన విలువ అతను దిగదార్చుకుంటున్నాడు తెలంగాణ ప్రజల్లో. దావోస్ పెట్టుబడులు ఏమి తీసుకురావట్లేదు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు మూటలు జమ కట్టుకొని ఢిల్లీలో ఇవ్వడానికి, అక్కడ మూటలు ఇవ్వడానికి అదంతా ఒక డ్రామా. ఇదంతా అన్ని కుంభకోణాలు బయట పెడుతున్నందుకే వీళ్ళని ఈ రోజు గొంతు నొక్కే ప్రయత్నం ఇది. హరీష్ అన్నని గాని, ఇప్పుడు రామన్నని గాని చేసేది ఇది ఒక పిచ్చి ప్రయత్నం అయినది. అందులో ఇక్కడ నిజాలు లేవని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎప్పటికైనా నీతి న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. ఇది ఒక టైం పాస్ చేస్తున్న పనే తప్ప దాంట్లో నిజాలు ఏమీ లేవు. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ? అది అడుగుతేనే కదా. ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏం సాధించినావు? ఒక ఇటుకే కట్టినావా? ఇన్ని కోట్ల అప్పు ఎట్లా అయింది? ఎక్కడ చూయించు. నువ్వు కావాలంటే రా, మనం ఒక మీటింగ్ పెట్టుకొని మనం రచ్చ మాట్లాడదాం అంటే కూడా రావట్లేదు. కనీసం అడిగిన దానికి సమాధానం లేదు. ఎంతసేపు తిట్టడము, వ్యక్తిగత ద్వేషం కనబడుతుంది. అండ్ అతను చేసే పనులు ప్రజలు అడగకుండా, అడిగే వాళ్ళను అడిగించకుండా ఆ గొంతు నొక్కే ప్రయత్నం క్లియర్ కట్ అర్థమవుతుంది. ఆయన ఇప్పటికే అయినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా నువ్వు చేసిన హామీలు ఏవయ్యా? ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన హామీలే. నువ్వు చేసి మోసం చేసి గెలిచిన వ్యక్తివి. అన్ని అబద్ధపు ఓట్లు పెట్టి గెలిచిన వ్యక్తివి. నువ్వు ఇంకా చెప్తే నమ్ముతారని ఎట్లా అనుకుంటున్నావు? ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇదంతా పిచ్చి ప్రయత్నం, టైం వేస్ట్, మనీ వేస్ట్. ఓన్లీ నువ్వు తప్పించుకోవడానికి, ఒక దొంగవి తప్పించుకోవడానికి, తప్పు లేని వాళ్ళ అన్నది తప్పు చూపించడం తప్ప అక్కడ ఏది నిజాలు లేవు. మన చిట్టినాయుడుకు ఏది లేదు.
ఈ డైవర్స్ పాలిటిషియన్ చేద్దామని చెప్పేసి ఎలక్షన్స్ ఉన్నా కానీ మీరు చూసినట్టయితే వాళ్ళ రెండున్నర ఏండ్ల పరిపాలనల ప్రజలకు ఏం చేసినామో ప్రజలకు ఏం మంచి చేసినామన్నది కాదు, ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ ఆడుతున్నాడు అంతే. డైవర్సే కదా, డైవర్డే కదా. ఎందుకు అనంటే ఇప్పుడు నిజంగా నిజాయితీగా ఇప్పుడు హైకోర్టు సుప్రీం కోర్టే మొట్టికాయలు వేసినాక నువ్వు మళ్ళా సుప్రీం కోర్టులో క్లీన్ చిట్ నీకు ఇచ్చినాక నువ్వు కోర్టు కన్నా పెద్ద కాదు కదా. ఇప్పుడు నువ్వు చేసే ఏషాలని నీ ఒక క్యాబినెట్ లో జరిగే అంత అరాచకాలని అవి బయట పెట్టురు. ఇప్పుడు ఆధారాలతోటి కేటీఆర్ గారు హరీష్ అన్న బయట పెట్టిండు, దాని మీద మీరు మాట్లాడతలేరు కానీ ఎంతసేపు డైవర్ట్ చేయాలని అంతే. ఇప్పుడు ఇంకో మాట తమ్మి, వీళ్ళు ఓటుకు నోటు కేసుల పట్టుడు పోయిన దొంగ, ఇంకోటి ఈ 2.5 పరిపాలనల తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న దొంగ, ఎన్ని అరాచకాలు చేస్తున్నాడు, పేద ప్రజల ఇల్లు ఎట్లా గులగొడుతున్నాడు, ఆడోళ్ళ పేర్లు చెప్పి పైకి వచ్చినోడు. నువ్వు ఒక దొంగవి, ఆ దొంగకే నీకు అంతుంటే నీ లెక్క మేము కొనుక్కొని సాధించిన తెలంగాణ కాదు, డబ్బులు పెట్టి ఒకళ్ళ కాళ్ళు మొక్కి తెచ్చుకున్న తెలంగాణ కాదు, మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. ఇంకోటి కేటీఆర్ గారు ఫైటరు, నీ లెక్క లూజర్ కాదు. ఆయన మాటనే గాని, ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్న తీరే గాని ఒక్కసారి చూసుకో. ఎందుకంటే నీ కింద హోమ్ మినిస్టరు నువ్వే, అన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్, నీకు ఎడ్యుకేషన్ లా ఏకి బీకి తేడా తెలియనోడివి నీకే ఇంత ఉంటే, నువ్వు ఇంత అరాచకం చేసినోడివి నీకే అంత ఉంటే, కొట్లాడి తెలంగాణను సాధించుకొని ఒక 10 ఏండ్లు పరిపాలనలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఎంత చేయాలో మా వంతు అంత చేసిన కేటీఆర్ గారికి ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి. సో ఏం చెప్తారు మరి ఫైనల్ గా? ఫోన్ ట్యాపింగ్ విచారణ హాజరయ్యారు. కోల్ మైనింగ్ సంబంధించి, బొగ్గు గనులకు సంబంధించి ఒక అవకతవకలు జరిగాయని ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్న ఫస్ట్ మన ఏంది కేసీఆర్ గారి మీద, తర్వాత హర్ష కాళేశ్వరం బాంబులు, అందులో ఏం దొరకలేదు, బాంబులు పెట్టి వేల్చి అదొక్కటి చూపించినాం, అందులో నీకేం దొరకలేదు. మళ్ళీ ఈ రేస్ అన్నావు, ఈ రేస్ లో నీకేం దొరికింది? అందులో ఏం దొరకలేదు. యావత్ తెలంగాణని మీ రాష్ట్రాలు కాదు ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రాన్ని చూసి ఒక కాంప్లిమెంట్ ఇచ్చిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేటీఆర్ గారిని కించపరచాలని ఎన్ని రకాలుగా చేసినా గాని భయపడేది అంతే. అంటారు కదా పొట్టోడికి పుట్టోడు బుద్ధులని, నువ్వు ఎన్ని బుద్ధులు చూపించినా, నువ్వు బ్యాగ్ తోటి దొరికిన దొంగకు నీకే అంత ఉంటే, మళ్ళీ ఆయన ఉద్యమం చేసిన నాయకుడు, ఉద్యమకారుని కొడుకు, తెలంగాణ గడ్డ మీద ఉట్టి తెలంగాణ కోసం కొట్లాడిన కేటీఆర్ గారికి దమ్మెంత ఉండాలి? ఎదుర్కొంటున్నాం కదా. ఇప్పుడు ఈడ కూడా ఏముండే, జస్ట్ డైవర్ట్ చేయడమే ఒక పనితీరుగా పెట్టుకున్నాడు అంతే. బీఆర్ఎస్ దిమ్మలు కూల్చాలని మొన్న ఖమ్మం సభలో చెప్పిండు. మరి నిజంగానే బీఆర్ఎస్ దిమ్మలు కూలిసి తూకుంటారా బీఆర్ఎస్ కార్యకర్తలు? బీఆర్ఎస్ దిమ్మలు కాదు కదా, బీఆర్ఎస్ కనీసం జెండా ఆ దిమ్మ వైపు కళ్ళు ఎత్తి చూస్తే పునాదులు కదిలేస్తాం. ఆ రోజు ఉద్యమంలో ఢిల్లీనే గడగడలాడించినాము. ఇప్పుడు ఇదొక మీ మీ భవన్ ఉంది కదా, మీ గాంధీ భవన్ పునాదులుగా ఇరిగి అంత అంటారా? చెప్తున్నాను కదా, దావోస్కు పోకుండా ఇవాళ ఉండుంటే మేమందరం మహిళలము ఫిక్స్ అయిపోయినాం. ఇక ఇట్లయితే ఈయనడు రాష్ట్రానికి ఇది మంచి చేసేది లేదు. ఏమన్నా 420 హామీలు 6 గ్యారెంటీల కోసం మేము మాట్లాడినా, వాళ్ళు చేసే అరాచకాల గురించి మేము మాట్లాడినా, ఈ నోటీసులు అని ఈ చిల్లరేషాలు వేస్తున్న రేవంత్ రెడ్డికి ఇవాళ దావోస్ కు పోకుండా ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా ఆయన గాంధీ భవన్ కు మేము జస్ట్ మహిళా వింగ్ పొయ్యి చూపిస్తుండే, దిమ్మలు కూల్చడం కాదు పునాదులు కూల్చడం ఎట్లుంటదో చూస్తుండే. ఇవాళ భయపడుతుందంట విచారణ పేరుతోనే అదే నేను ఇప్పుడే చెప్తున్నా కదా, పొట్టోడికి పుట్టాడు బుద్ధులు. నీకే ఇంతుంటే నేమో తెలంగాణ కోసం కొట్లాడినోడు, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన త్యాగానికి కూడా వెనుకకు పోకుండా ఉద్యమంలో ఉన్న
అసలు యోధుని కొడుకు భయం అంటే అసలు భయం అంటేనే తెలియను ఆయన కేటీఆర్ గారు అసలు భయం పడతాడా? ఎన్నిసార్లు పిలిచినంటే ఈ రేస్ కార్ కి అరెస్టు, ఇప్పుడు అరెస్టు, అప్పుడు సగం రాత్రి ఎత్తుకుపోతాము, సగం రాత్రి ఇవన్నీ ఎవరికి చెప్తున్నాం? కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లా ఉండబోతుంది? అరెస్ట్ అవుతాడా? చాట తీస్తాం, అంత సీన్ లేదు, అరెస్ట్ అంత లేదు కానీ ఏదో ఇగో చూడు అగో చూడు బూచోడు వచ్చింది, పిల్లలకు బూచోడు వచ్చిండు అని ముద్దలు తినిపిస్తాం చూడు. గట్ల తెలంగాణ ప్రజలకు మభ్య పెట్టనికే తెలంగాణ ప్రజలు ఏడ ప్రశ్నిస్తారు. తులం బంగారం ఇప్పుడు 1,50,000 పైగా అయిపోయింది. తాట తీస్తారు ఆడోళ్ళు. ఇక ఆడోళ్ళ పేరు చెప్పుకొని మా పేర్లు చెప్పుకొని బతికే రేవంత్ రెడ్డి పదవులలో కూడా వచ్చింది. గందుకే మాకు స్కూటీలు ఇస్తాని, 2,500 ఇస్తాని, ఇవన్నీ హామీలు ఇచ్చి వచ్చిండు. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆడోళ్ళంతా కలిసి నా తాట తీస్తారు, నా ఈపులు వలగొడతారు, నన్ను రాళ్లతోడు కొట్టి చంపుతారు. ఎందుకు వీళ్ళతోడు వచ్చింది ఏందో ఇట్లా కేటీఆర్ గారి మీద ఈ అరెస్టు ఇది అది అని చెప్పేసి బొంక కబుర్లన్నీ బొంకుతే నాకు కొంచెము రిలాక్స్ ఉంటది. ఈ 5 ఏళ్ళు ఇట్లనే గడపొచ్చు. దాని తర్వాత తట్టాబుట్టా చదురుకొని ఢిల్లీలో సెట్ కావచ్చు సోనియమ్మ కాళ్ళకాడ అని చెప్పేసి ఆయన మొత్తం ఇప్పుడు ఆలోచన. ఇంకోటి తమ్మి, రంగులమ్ముకునే నీకే ఇంత తెలివి ఉంటే తెలంగాణను సాధించిన తెలంగాణ ఉద్యమంలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడిన కేటీఆర్ గారికి ఎంత ఉండాలి, ఎన్ని గట్స్ ఉండాలి, ఎన్ని చేసినా గానీ అది డైవర్స్ పాలిటిషియనే మేము చూస్తాం. మేము భయపడేది లేదు. ఒకవేళ భయపడేటోడు ఉంటే 100% మేము రాము, ఏదో హెల్త్ బాగాలే ఏదన్నా ఒకటి అంటుండే. అట్లా అనలేడు అని అంటే ఆయన నిజాయితీగా ఉన్నాడు. కోర్టే నీకు క్లీన్ చిట్ ఇచ్చినాక నువ్వు ఇంకా ఏదో ఒక దాంట్లో ఇరికియాలని చూస్తున్నావు. అది నీ తరం కాదు కదా, నిన్ను పుట్టించిన ఆ జేజమ్మ తరం కూడా కాదు.